చట్టాలను 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఈ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను ఏదైతే ఉన్నదో దాన్ని 29 చట్టాలుగా విభజన చేసి 29 చట్టాలను దాన్ని 4 లేబర్ కోడ్లుగా మార్చి దాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ మన పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వచ్చేటి బకాయిలు 5 కోట్ల నుంచి వచ్చే బకాయిలను ఏదైతే ఉందో తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. లేని పక్షంలో అలాగే ఈ మన 250 మంది ఉంటేనే యూనియన్గా నియమించిన కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని నిరసనగా సాక్షిగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో ఇది ఇప్పుడే కాకుండా లేని అన్ని మండల కార్యాలయ సాక్షి దగ్గర ఏదైతే ఉన్నదో ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ వైఖరిని నశించి దాన్ని తొందరగా ఏదైతే ఉన్నదో అమలు పరుచుకొని వీళ్ళకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కనీస వేతనాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కార్మికుడికి కూడా 26,000 రూపాయలు మళ్ళీ రిటైర్మెంట్ అయిపోయినాక తర్వాత కూడా 9,000 రూపాయల పెన్షన్ కూడా మంజూరు చేయగలరని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నపించుకోవడం జరుగుతుంది. మొన్న 282 జియో ప్రకారం తీసుకొచ్చి జియోను రద్దు చేసి వెంబడినే 12 గంటలు ఏదైతే ఉన్నదో దాన్ని 8 గంటలుగా చేయాల్సిందిగా వర్క్ చేయాల్సింది. దాన్ని కంపల్సరీగా ఎట్టి పరిస్థితులు లేని పక్షంలో మనం సెక్రటేరియట్లో కూడా ముట్టడి కార్యక్రమం చేస్తాం. అలాగే లేబర్ కమిషనర్ కూడా హైదరాబాద్లో లేబర్ కమిషనర్ కూడా ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయగలుగుతున్నాం. ఏఐటీఎస్ తరఫు నుండి ఇది డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఏఐటీసీ జిందాబాద్. నేను మధ్యాహ్న భోజనం చేస్తాను. రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఏమన్నాడంటే నేను వస్తే మాత్రం 10,000 వేతనం ఇస్తానన్నాడు. ఇంతవరకు మాకు అదే ఆ పైసా వచ్చినాయి లేవు. 3,000 జీతం కూడా వచ్చింది లేదు. కోడిగుడ్ల పైసలు వచ్చినాయి లేవు. ఫిబ్రవరి నుంచి బిల్లులు అయిపోయినాయి. ఇంతవరకు మేము కోడిగుడ్డును రద్దు చేయాలనుకుంటున్నాము. మేము కోడిగుడ్డు పెట్టలేము. గవర్నమెంట్ సప్లై చేస్తే కోడిగుడ్డు పెడతాం. 3 సార్లు వారానికి 3 సార్లు కాదు, రోజు పెట్టమన్నా రోజు పెడతాం. కానీ గవర్నమెంట్ సప్లై చేయాలి. మాకు మళ్ళీ మధ్యాహ్న భోజనం అని మాకు గుర్తింపు లేదు. మాకు డ్రెస్ కోడ్ కావాలి. వీళ్ళు మధ్యాహ్న భోజనం వీళ్ళు మనుషులు అన్నది మేము నాకు గుర్తించాలా. ఎందరికో గుర్తింపు ఉన్నది. ఆశా వర్కర్లకు ఉన్నది, మన సఫాయిలకు ఉన్నది, అందరికీ ఉన్నది. అంగన్వాడీలకు డ్రెస్ కోడ్ ఉన్నది, మాకు లేదు. ఇది మాత్రము రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చుకొని మాకు డ్రెస్ కోడ్ ఇవ్వవలసిందిగా కోరుకున్నాను. 10,000 వేతనం మాత్రం ఇవ్వాలి మాకు.